సార్ నేను 2 పాస్బుక్లు తెచ్చినాను. నా పెళ్ళాం తోటి నాది ఒకటి. ఆయన ఏం చేసినాడు, ఒక్కరికే ఇచ్చినాడు. ఇంకా తిరిగి నా పెళ్ళం తీయాలా లేదా? అప్పుడు నా పెళ్ళం తోడు రాలా. నా పెళ్ళం అప్పుడు వంట చేస్తుంటది. పొద్దున 8 గంటలకు వచ్చినాను నేను. ఇంతవరకు కాలేదు. ఇప్పుడు నా పెళ్ళం తోడు రావాలా, లేకుంటే ఒక ఆయన తోడుకొచ్చి లైన్లో నిలబెట్టాలా? నా పెళ్ళం అవునండి. సపోర్ట్ లేదు. ఇక సారాలకి ఇస్తే అనిపిస్తున్నాడా మనకి? ఏమన్నా సర్వీస్ బాగుంది, అందరూ చూసుకుంటాం కదా, అంత ఇబ్బంది ఎందుకు పెట్టినాను? అదే మళ్ళీ వాళ్ళని అదే అడుగుతున్నాము. స్టాక్ ఏం పెట్టుకుంటే మార్కెట్ తీసుకెళ్తాను. కూడు లేక నీళ్ళ కూడు తిన్నామా అన్నం తిన్న పోయినాం తెలుసా? 8 గంటలకు వచ్చినా సరిగ్గా ఉంది. సరిగ్గా దిగలేదు. సరిగ్గా సరిగ్గా ఇప్పుడు వచ్చింది. పండిస్తే రైతు స్టాక్ సరిగా లేదు, సర్వీస్ చేస్తున్నాం. స్టాక్ లేని ఇబ్బంది పడుతున్నామంటే సరే వెయిట్ చేయండి అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు వచ్చింది ఇస్తామంటున్నాడు. కానీ మాకు రైతు అంటే ఒక లాంగ్ స్మూత్ గా వారం ఒకటి ఇస్తారు అంతే. అదే సార్ ఒక వారం ఇస్తాడు అంతే ఊర్లో. మళ్ళీ ఆందోళన తెచ్చుకోవడం, మేము యాడ్ తెచ్చుకోవడం మాకే తెలియదు. గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఎప్పుడు ఇలాగ పెడితే అయిపోతుంది కదా. ఒక 2 రోజులు వస్తుంది గవర్నమెంట్ అంటారు, రైతు భరోసా ఊరు దగ్గర అయిపోయి అంటే స్విచ్ ఆఫ్. ఇంకా వాళ్ళు చూస్తే ఇక్కడ పోమంటారు అక్కడికి పోమంటారు. ఎందుకు ఇంత ఇబ్బంది? సార్వల్ సర్వీస్ అయితే బాగానే ఉంది. వాళ్ళ చేతులు ఏం లేదు, గవర్నమెంట్ ఇంత ఇబ్బంది పెట్టదు. కానీ అది ఎందుకోసం మార్కెట్ యూరియా ఉంటేనే ఏదైనా చేయాల్సింది. మేము కొంతమంది ఎక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు అనుకుంటున్నారు కదా, తినేకేం రాదు కదా సార్. తినేకేం రాదు కదా. రైతు ఏడుస్తుంది పొలంలో. లేక కాకుండా రైతు పొలం నుంచి తీసుకొని అంతకని చెప్పుకొని ఇవ్వండి, తప్పేం లేదు. అట్లే చేస్తున్నారు కదా. 18 ఎకరాల భూమి లాకం వాళ్ళు అక్కడ ఏమన్నా తీసుకోకపోతే తినేకేం రాదు కదా. అది నేను లేకుంటే ఈయన వేస్తాడు. కానీ వేరే రాష్ట్రం పోకుండా ఇబ్బంది కాకుండా పాస్బుక్ తీసుకొని రాసుకొని ఇస్తున్నారు కదా. ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకున్నాయి కదా, మొబైల్ నెంబర్ తీసుకున్నాయి కదా. అడిగితే ఇస్తాడా? పాస్బుక్ పట్టా పాస్బుక్ దే అంటాడు, ఆధార్ కార్డు దే అంటాడు. ఇలాంటి వాళ్ళు అడిగే కాదు, తీసుకునే కాదు. రైతు సర్వీస్ చేయండి. అదే మధ్యలో పొలాలు ఉన్నాయి, మా పొలాలు కావాలి కదా సార్. మధ్య 2 దగ్గర ఉన్నాయి. ఏమంటే 2 నెలల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఓకే, అయితే కొంచెం సప్లై చేస్తే మేము కూడా అందరూ సపోర్ట్ చేస్తాం. ఏమైనా మీ భార్యకి ఎందుకు వెళ్ళదు? మీ భార్య మీద సార్ అక్కడ 1 season ఎక్కడ వస్తుంది? ఇద్దరు పెళ్ళ 3 రావాలా? మీ భార్య తీసుకొచ్చారా? ఇది కాదు సార్, ఇది చిప్స్ ఏమన్నారు? అరే ఏమో ఒకటే ఇస్తామని చెప్పి పాస్బుక్ తీసుకొచ్చారా? ఇది ఉంది కదా, పట్టాదారు పాస్బుక్ అది ఇంకా ఉంది, అంతా ఉంది. ఇంకేం చెప్పాలా? ఒకటే ఇస్తామని చెప్పాలి. ఇస్తారని నేను తెలిసిన నా పైన అంతే. మీరు ఏటీఎం తెచ్చారు పొద్దున? కొన్నికి వచ్చేసినాము. టోకన్ లేదు సార్, నేను తీసుకొని పోతాం. మరి ఏం చేస్తాం? కూడలేక ఏమిటి ఒక ఎకరా కావాలి. అది 18 సరే, సపోర్ట్ చేయమని చెప్పండి. వేరే వాళ్ళు పాస్బుక్ తెచ్చి తీస్తే దానికి వద్దన భారీ పెండం బాగుంటుంది. పెండం 3 4 అని అంతా ఉంటుంది కదా. కాదు వస్తుంది కదా. చెప్పండి ఓకే
ఇప్పుడు 2 గంటలు నిలబడి సార్ మరి లైన్ లో ఉన్నాము. ముందు ఎదురు ముందు ఎట్లా ఏటీఎం వచ్చారు ఇప్పుడు ఇస్తున్నాడు స్టాక్ ఉందా స్టాక్ లేదు ఇప్పుడు స్టాక్ చాలా ఎత్తరంగా చేస్తారు రైతులంటే అదే ఎగతాళి అయిపోయింది ఇక్కడ మన అదే ఏరియాలో. స్టాక్ స్టాక్ లేదని చెప్పారండి 10 నిమిషాలు కొద్దిగా వచ్చింది కదా ఇప్పుడు వచ్చింది స్టాక్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఎందుకంటే స్టాక్ వచ్చింది అయితే వచ్చింది స్టాక్ అయితే పొద్దు నుంచి ఉంది కానీ ఇవ్వడం లేదు అన్నారు పొద్దున్న నుంచి స్టాక్ లేదు ఓకే స్టాక్ లేదు స్టాక్ ఉంటే కూడా మేము ఇంతమందిని పెట్టుకుంటే స్టాక్ అయితే వచ్చింది కదా సార్ ఇంట్లో కూర్చోబెట్టారు రైతులు పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా ఇప్పుడే స్టాక్ వచ్చింది ఎమ్మెల్యే సార్ మన జేడీ మీద రిక్వెస్ట్ చేస్తే స్టాక్ ఒక మనకు అలాట్మెంట్ ఒక 6 టౌన్ ఇచ్చారు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. స్టాక్ అక్కడ నుంచి డీమరైజ్ చేసి ఇవన్నీ వచ్చేప్పటికి 4 o'clock అని రైతులకు కూడా చెప్పాము. అక్కడ ఏవో ఆఫీస్ దగ్గర పర్మిట్లు కొద్దిగా రాసాము. 4 o'clock వస్తుందని చెప్పినాం. 4 తర్వాత ఇప్పుడు నీకు వచ్చింది స్టాక్ ఇక్కడ వచ్చింది స్టాక్. సో ఇప్పుడు అది ఎమ్మెల్యేగా వచ్చిందానికి ఇప్పుడు ఇవ్వాలి సార్ ఎమ్మెల్యేగా వచ్చేదానికి ఇవ్వాలి సార్ స్టాక్ ఇస్తాం దానికే లేదు దించుకొని అన్లోడ్ చేయాలి. ఇప్పుడు బస్సు వచ్చా అనుకోండి ఖాళీ చేసుకుంటే డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం టోకెన్ చెప్తున్నా పొద్దు నుంచి రాసినాం 4 తర్వాత వస్తుందని చెప్పినాం రైతులకు. 4 తర్వాత వస్తుందని చెప్పినాం. మీ పేరు నా పేరు శివాకర్ ముందు రావాలి. ఎన్ని ఎకరాలు ఉంది 5 ఎకరాలు అయితే సరిపోతుంది. 5 ఎకరాలా 5 ఎకరాలు 5 మనకు ముందుగానే కొంత తీసుకుపోయినారా ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వకుండా తీసుకున్నారా ఇచ్చారు ఎకరాకి పూర్తిగా ఒక మూట పడుతుందా 2 ఎకరాలు ఎవరు జీవసార్ ఎన్ని ఎకరాలు ఉన్నాయి 8 ఎకరాలు అంటే 16వ దంచులు వేయాలి ఎక్కువ ఇచ్చినామా నువ్వు ఇప్పిస్తామంటే మార్కెట్ నుంచి సప్లై చేస్తామంటాం సార్. ఇది అయిపోయిన ఎలా వెయిట్ చేస్తుంది ఇస్తామంటాను అది మంచిదే అన్నప్పుడు అది తెప్పించి పెట్టాలి కదా లేకపోతే ఊటలు ఆగుతుంది. ఎన్ని ఎకరాలు ఉంది 4 ఎకరాలు మొదటిసారి వేస్తున్నావా ఇంట్లోనే ఎన్ని మూటలు వేస్తావు ఎకరాకి చెయ్యాలి వేస్తావు తప్పితే ఇంకా ఏమి
ఇక్కడ పని చేసి మాకు ఒక 20 నెలలు అయింది సార్. 20 అంటే 2 లక్షలు. ఎందుకు అంత తొందరగా ఇస్తారు నేలని? 7 లక్షలు వచ్చింది. ఇంకా నేను చేయలేదు సార్. పని చేయలేదు సార్. ఎవరు? సంవత్సరం ఎన్ని ఎకరాలు ఉంది? వచ్చి వేస్తాం. 15 ఎకరాలు. ఎన్ని వేస్తావు ఎకరాకి? ఇక్కడ పెంచేస్తాం. ఒకటేసారి ఇస్తావు 2 ఎకరాలు? రెండు బస్తాలు ఒకేసారి వేస్తావా? తెలుగు రాదని? ఏమిటదా? ఏడా? తర్వాత సార్ మనం పని చేసుకుంటాం. ఎవరుపా? అదేనా? ఎన్ని ఎకరాలు ఉంది? గుర్తింపు చేసాం సార్. పెద్ద ఆ, 5 వేలు పొలాలు పెట్టట్లేదా? పొలాలు ఇంటర్వ్యూ. పుడి మాత్రం ఇస్తారు సార్. 430 సంచి. ఇక్కడ మరి గట్టి కొంటాం సార్. కష్టపడి వాటికి సమాధానం ఏంటి? ఈరోజు ఉదయమే అప్లోడ్ చేసే క్రమంలో సార్ చెప్పారు వ్యవసాయ కర్మ సెషన్ అవుతానే ఉదయమే సార్కి ఫోన్ చేశాను. సార్ ఏం చెప్పారంటే సార్ మీరు ప్రైవేట్ వాళ్ళకి పంపిస్తామని అక్కడికి నేను చెప్పాను సార్. ఇక రైతులు కొంతమంది పంపించాను సార్. 5 షాపులు పంపిస్తే 5 షాపులు ఒక కేజీ ఇవ్వాలి. నేను ఒకరే ఎక్కువ పని అంటే ఒక యూరియా కూడా ఇవ్వాలి సార్. ఒక కేజీ కూడా ఇవ్వాలి సార్. ఏదో దీంట్లో పంట పెడుతున్నారు సార్. అంటే మొత్తం ఏమి ఒకటి 400-600 పడుతుంది సార్. ఏదో ఉపయోగపడి ఇస్తారు సార్. వాళ్ళు ఏం ఉపయోగం లేదండి. ఏం ఉపయోగం లేదు వాళ్ళకి తెలుసు. సార్ చూసుకుంటా ఉంటుంది. కంప్లైంట్ వేశారు కదా? ఎందుకు పెట్టినారు? విన్నాం సార్. చేద్దాం సార్. చేస్తాం. లెటర్ పెట్టాలి కదా? నేను సార్ చెప్పాను. ఏమంటారు సార్ ఇస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ లేదా? సార్ ఇవి ఎందుకు వాడతారు సార్? విషయాలు కొద్దిగా బాగుపడతారు సార్. ఈ టైంలో వేస్తారు. కలర్ ఉన్న దాన్ని మార్చడానికి ఈ మాత్రం అవగాహన ఉంది. చల్లి యూరియా కంటే స్ప్రే చేసే యూరియా వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. రైతులకి ఇట్లా స్ప్రే చేసిన తర్వాత పండే కదా సార్. ఇది పూర్వం వెంటనే చదువు చేస్తారు సార్. చదివిన తర్వాత చదువు చేస్తారు సార్. దానికి చల్లి చేస్తే మొక్కకు చల్లితే మొక్కకు తక్కువ పోతుంది. స్ప్రే చేస్తే మొక్క ఆకు మీద స్ప్రే చేస్తాం కదా సార్. అది కరెక్ట్ మీరు చెప్పింది. ఒక టైంలో వస్తుందండి సార్. చెప్పలేదు సార్. కిందైతే వేయాలని తీసుకుంటాం సార్. పైన ఆకుతో వస్తుంది. భూమిపై నుంచి 6 సెంటీమీటర్లు ఉంటుంది సార్. కదా? ఈ మనం వేసే కులిక 6 సెంటీమీటర్ల వరకు ఎక్కువ నీళ్ళు ఉంటాయి తప్ప. స్ప్రే చేస్తే ఆకుల మీద మొక్క మీద ఉంటుంది కాబట్టి అది మొక్క తొందరగా పీల్చుకుంటుంది. ఇది రైతులకు చెప్పాలమ్మా. దీనికంటే కూడా అందుకనే నానో యూరియా అంటాం. నానో యూరియా డబ్బా ద్వారా చేసేటువంటి యూరియా వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. అవగాహన తెచ్చుకొని రైతులకు అందరికీ చెప్పాలి. ఎందుకంటే మనం అలవాటు పడ్డాం. చల్లని యూరియాకి అలవాటు పడ్డాం కదా. కొరత లేకుండా చూడండి సార్. ఎందుకంటే వర్షంలో చాలా డిమాండ్ ఉంది సార్. రైతులు ఇబ్బంది పడుతుంది.
సార్ ఏమో రేపు వచ్చింది ఏదో పోవడానికి సార్ ఒకసారి మాట్లాడుతున్నాను. ఏమంటున్నారు? 350. మనం రైతు కట్టేది 1350. సబ్సిడీ ఎంత? సబ్సిడీ చిన్న కార్పొరేట్. డిఏపి ఇది యూరియా లేవంటారా? స్టాక్ లేవంటారా? స్టాక్ లేవంటారా? తీసుకుంటే రైతులందరికీ కూడా నమస్కారం. వానాకాలం వచ్చింది, ఈ ఎరువులు వేసే సందర్భం వచ్చింది కాబట్టి మనందరూ కూడా స్కీలు తేవడం వచ్చి మనకి ఎరువు వేయాలి కాబట్టి సడన్ గా అందరికీ ఒకే రకం డిమాండ్ వచ్చింది కాబట్టి ఎరువులకి డిమాండ్ రావడంతో దీన్ని ఒకవైపున గవర్నమెంట్ ఎన్టీసీ ఇక్కడ మార్కెట్ యార్డ్ లో టైంకి సప్లై రావట్లేదు. అలాగే ప్రైవేట్ షాపుల్లోకి వెళ్తే అక్కడ స్టాక్ లేవని చెప్తా ఉంటే కూడా అక్కడ గుడికి ఇస్తా ఉంటారు. గుడికి రావడం కాబట్టి దానికి కొనడం కష్టంగా అనిపిస్తా ఉంటుంది. మీరందరూ అర్థం చేసుకోవాలి, యూరియా అన్నది తప్పనిసరిగా ఈ రోజు భూమిలోకి వేయాల్సింది. నేను రైతులు అడుగుతాను, అయితే ఎంత ఇస్తానంటే ఒక తెలిసి వస్తా యూరియా వస్తా దీనికి కలిపి వేస్తే సరిపోతుంది. కానీ తర్వాత రోజుల్లో ఒక బస్తా ఎకరానికి వేయాల్సి వస్తుంది. ఇప్పుడు తమ్ముడు చెప్తా ఉన్నారు 2 బస్తాలు వేస్తే నాకు పండదండి, ఎంత పడుతుంది, సౌకర్యం లేకుండా పోయింది అని తమ్ముడు చెప్తా ఉన్నాడు. నాకు చాలా దారుణమైన పరిస్థితి. అంటే రోజు రోజుకు ఎరువులు వేసుకుంటా పోతే, ఎరువుల శాతం పెంచుకుంటా పోతే ఇంకా మనం తినేది ధాన్యం కాదు, తినేది ఆహారం కాదు, ఎరువులు తిన్నట్టుగానే. ఇంకా ఇవన్నీ కూడా భూమిలో పోతే ఆ మొక్కల నుంచి వచ్చేది తింటున్నాము. ఎరువులు తిన్నట్టుగా దాన్ని అన్నం తిన్నట్టుగా లేదు, పొయ్యి తిన్నట్టుగా లేదు, ఎరువులు తిన్నట్టుగా ఉంది. నాకు ఇక్కడ విషయం మీకు అర్థం కాదు. యూరియా మీరు చూస్తూ ఉన్నారు, పసుపు రంగులో ఉంది. దీన్ని తయారీ ఖర్చు, ఇది ఫ్యాక్టరీలో తయారవడానికి 2,236 రూపాయలు ఖర్చు అవుతుంది తయారు చేయడానికి. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం దీంట్లో సుమారుగా 2,000 రూపాయలు భరిస్తుంది. రైతుకి ఒక బస్తా ఈ రోజుకి మనం 250 రూపాయలకి కొంటామంటేనే చాలా కష్టంగా ఉంది రైతులకి. అయ్యో ఎరువులు కానీ ఇంతనా అని భయపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ధర పెరుగుతున్న ఉద్దేశంతో 2,236 రూపాయల్లో 800 రూపాయలు నరేంద్ర మోదీ ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 250 రూపాయలు మాత్రమే రైతు దగ్గర నుంచి తీసుకెళ్ళి బస్తాకి. అలాగే దీనికి తయారీ ఖర్చు, బస్తా తయారీ ఖర్చు 2,435 రూపాయలు బస్తా ఖర్చు తయారీకి. దాంట్లో
రూపాయలు 1095 కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 1150 రూపాయలు మాత్రమే రైతు దగ్గర నుంచి వసూలు చేస్తుంది. ఇది నేను చెప్పేది కాదు, మీరు కొనేటువంటి ప్రతి బస్తా మీద పూర్తిగా రాసి ప్రింట్ చేసి ఉంటుంది, చదవండి. ఇంత కేంద్రంలో ఒక్కొక్క బస్తా మీద యూరియాకి 2000 రూపాయలు భరించాలంటే ఎక్కువ ఎంతమందికి ఆధ్వర్యంలోనే ఎంతమందికి ఉంటుంది, రాష్ట్రం అంతా ఎంతమందికి ఉంటుంది, దేశం అంతా ఎన్ని బస్తాలు సప్లై చేయాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. అందువల్లే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పారు, చల్లినటువంటి యూరియా నీళ్ళలో కలిపితే వర్షం పడితే ఆ నీళ్ళలో నుంచి లోపలికి వెళ్తే వేరు దాకా వెళితేనే ఆ చెట్టుకి అందుతుంది. అందువల్ల దానివల్ల పెద్దగా ఉపయోగం ఉంది. కేవలం మనము 100 కేజీలు చల్లితే 40 కేజీలు మాత్రమే మొక్కలకి వెళ్తుంది, 60 కేజీలు వృధా అయిపోతుంది అని చెబుతారు. అందువల్లనే యూరియా అని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది. అంటే మీకు మూలంగా ఉండేటువంటి యూరియా ఒక మాటల్ని 1 ఎకరాకి మొక్క పైన ఆటల మీద మాత్రమే చదువుకుంటూ పోతే ఏదైతే మనం కింద పోస్తే యూరియా నేలకు పోస్తే ఎంత మనం దానికంటే కూడా 3 రెట్లు ఎక్కువగా పని చేస్తుంది యూరియా అని, యూరియా అని మనము తయారు చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తా ఉంది. దాన్ని కూడా మనం వాడుకునే ప్రయత్నం చేయాలి. డిమాండ్ తగ్గినట్టు బస్తాలు కంటే కూడా చిన్న బట్టలు తీసుకుంటే కూడా చాలు అని, అది త్వరలో మీకు అందుబాటులోకి వస్తుంది. దాన్ని వాడాల్సిందిగా, దాని గురించి ఆలోచన చేయాల్సిందిగా మీకు అందరికీ చెప్తాను. ఇకపోతే ఏప్రిల్ నుంచి మనకి సుమారుగా 7,000 మెట్రిక్ టన్నుల యూరియాని మనము తెచ్చాం. 7,000 మెట్రిక్ టన్నులు అంటే 1 టన్ అంటే 1000 కేజీలు. 1000 కేజీలు. మెట్రిక్ టన్ అంటే 10,000 కేజీలు. 10,000 వస్తాను మెట్రిక్ టన్ను 10 టన్నులు మెట్రిక్ టన్ను. అలా 7,000 మెట్రిక్ టన్నుల్ని మనము రైళ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం రైల్వే స్టేషన్ పంపించింది. దాంట్లో 50% ఈ 7,000 మెట్రిక్ టన్నులు 3,500 మెట్రిక్ టన్నుల్ని మనము మార్కెట్ ద్వారా ఇట్లా కేవీసీఎల్ఎస్ కానీ లేదా రైతు కేంద్రాలకి, సేవా కేంద్రాలకు కానీ పంపించి మనము సప్లై చేస్తాము. ఇంకొక 50% అందరూ ఇక్కడ ఇంకొక 50% డీలర్లకు అందరికీ ఇచ్చి మీరు ఇదే రేటుకి రైతుకి అందించండి అని చెప్తాను. మరి ఇన్ని మెట్రిక్ టన్నులు ఇన్ని రైళ్లు తీసుకొని వచ్చి పెడితే కూడా ఏమైపోతా ఉన్నాయి సార్ యూరియా అని మీరు అడగాలి. మాకు మాత్రం దొరకట్లేదు కదా. చాలా మంది చెప్తారు, 10 దిగితే 7 ఇస్తున్నారు, 10 దిగితే 5 ఇస్తా ఉన్నారు, 10 దిగితే 6 ఇస్తా ఉన్నారు. రైతులంతా కూడా కంప్లైంట్ చెప్తా ఉన్నారు. ఎందుకు అలా ఇస్తా ఉన్నారు, ఏమైపోతా ఉంది యూరియా అని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మొదటి ప్రైవేట్ వాళ్లకు మిగతా గుంటల మంది కానీ ఇంకో మంది ఇట్లేదు అవ్వలేదు. దానికి యూరియా డిమాండ్ వస్తుందని తెలుసు కదా, అందరూ ఒకేసారి మీద పడతారని తెలుసు కదా. దాంతో కలిపి మేము అమ్మితే నమ్మకాలు వస్తాయని లింక్ పెట్టా ఉన్నారు. ఆ లింక్ పెట్టడం వల్ల బలంగా మారింది. రెండవది, ఇప్పుడు సరఫరా చేసే యూరియా తర్వాత మీరు మొదట్లో పంట ఇచ్చారు, వర్షం వస్తా ఉంది కదా అని గమగమాని పంట ఇచ్చారు. మీరంతా అనగాల్సి ఉండే. ఇప్పుడు వర్షం లేకుండా ఎందుకు పడతారు, ఇప్పుడు ఇంటికి పడింది వర్షం, జ్ఞానం ఇచ్చింది. వర్షం పడింది కదా, గమగమం వేసాం, బాగానే ఉంది.
ఈ డిమాండ్ వస్తుందని సడన్ గా ఇంతమంది క్యూలో నిలబడుతున్నారని తెలుసు కదా వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్లి గోడౌన్లో దాచేసి ఉండొచ్చు కూడా, మనకి తెలియదు. దాచేస్తే 256 రూపాయలు 500 కొంటారు. మరి లేవు అంటే కొంటారు కదా, తప్ప ఏం ఉండదు. ఎందుకు కొంటావా అంటే దాంతో పాటుగా మిగతా ఎరువులు కనిపిస్తేనే అమ్ముతాను అంటే వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది కదా అని అనుకుంటుండొచ్చు. అందరూ వ్యాపారస్తులు అలా చేస్తున్నారా అని, కానీ చాలా మంది వ్యాపారస్తులు అలా చేస్తున్నారని రైతులంతా ఇక్కడ చెబుతా ఉన్నారు. నాకు ఇక్కడ వచ్చిన తర్వాతనే తెలిసింది ఎంత పెద్ద ఇష్యూ ఉందని. రెండవది, చాలా మంది రైతులు పాపం నిజంగా గుత్తకి చేసేవాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు చిన్న చిన్న రైతులు రాజకీయంగా పాపం ఏమీ లేదు, నిజంగా భూమిని రైతులు అన్నారు. వాళ్ళు నిజంగా ఇట్లా క్యూలో నిలబడి 8 గంటలకు వచ్చి భోజనం చేసేవాళ్ళు. భోజనం కూడా చేరిందండి, భోజనానికి పోతే యూరియా అంటారేమో అని ఏదో వచ్చినావు అని ఆడవాళ్ళు కూడా చెప్తున్నారు అన్నారు. ఇది దారుణం. లేకపోతే ఏం చేస్తారు కొంతమంది, నిజంగా 2 ఎకరాలు 3 ఎకరాలు అంటే లెక్క ప్రకారంగా 200 బస్తాలు సరిపోతుంది. ఆయన కూడా నాకు 10 బస్తాలు కావాలంటాడు. మళ్ళీ దొరికినాక దొరికిన తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాను. 2 రూట్లు ఎక్స్ట్రా ఉంటుంది అని రైతులే కొంతమంది పెద్ద రైతులే వాళ్ళు వచ్చిన వాళ్ళు వెనకాల వచ్చిన వాళ్ళు వారి వీడి దట్టం పట్టుకొని ఎక్స్ట్రాగా తీసుకెళ్లి బ్లాక్ చేసుకుంటాను అలా. ఇది కూడా కొరత రావడానికి కారణమవుతుంది. ఎవరికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఎవరు ఎంత ఈ సీజన్ కోసం, ఈ 15 రోజుల కోసం నీకు నిజంగా 2 మూటలే అవసరం అయితే 2 మూటలే తీసుకోవాలి. నువ్వు 5 మూటలు 10 మూటలు తీసుకుని దాచుకుంటే మిగతా వాళ్ళు పొందుకు కదా. ఈ రకంగా కూడా కొరత ఏర్పడతావా. ప్రభుత్వం లెక్కేసి పంపించేటప్పుడు ఈ 15 రోజులకి 7,000 మెట్రిక్ టన్నులు అవుతే మళ్ళీ రైళ్లు వస్తూనే ఉంటాయి. రైళ్లు ఆగిపోతాయా? ప్రతి 3 రోజులకి 4 రోజులకి ఒక్కసారి ఒక రైలు వచ్చి ఆగుతుంది. దాంట్లో 50 మెట్రిక్ టన్నులు 100 మెట్రిక్ టన్నులు 200 మెట్రిక్ టన్నులు 1000 మెట్రిక్ టన్నులు కూడా వస్తాయి ఒకసారి. ప్రతి 4 రోజులకి ఒక ట్రైన్ అవుతుంది. కానీ మన వాళ్ళు ఆత్రం కొద్ది మళ్ళీ ట్రైన్ వస్తుందా లేదు, మళ్ళీ యూరియా దొరుకుతుందో లేదు, ఈ సంవత్సరం వస్తుందిలే అన్ని తీసుకుని లెవెల్లో పెట్టుకుంటా ఉన్నారు. రైతులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రైతులకి యూరియా కొరత రాకుండా సరఫరా చేసే బాధ్యత నాది. ఆడని వెనక్కి చెప్తాను. పక్క నియోజకవర్గాల సంగతి నేను చెప్పలేదు, కానీ ఆడని నేను చెప్పిన కూడా ఇచ్చాడు. నేను మంత్రి నుంచి వచ్చాను, నాకు ఎవరంటున్నారు ఉన్నాడు. ప్రజలకి నా ఆవిడ మిగిలి నేను ఇచ్చుకోవాలి. మాకు మిగిలితే తప్పనిసరిగా పక్క రైతులు ఇస్తాం. వాళ్ళు రైతులే కదా, వాళ్ళు బతకాలి కదా. కానీ నా కాదంతా నా నుంచి మొదట పక్క రైతులు నాకు మిగిలితే పక్క రైతులకు కూడా ఇస్తాను. ఆయనకాడికి తీసుకెళ్లి దాచుకోవడం అనేది నేను విజ్ఞప్తి చేస్తాను. రైతులు అలా చేయొద్దు అని. ఇప్పటికి 7,000 మెట్రిక్ టన్నులు మళ్ళీ 15 రోజుల్లో ఇంకొక 7,000 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చే బాధ్యత నాది. ఒకటి కావాలంటే 4 నరేంద్ర మోదీ గారికి చెప్పి తర్వాత అందరికీ ఇప్పిస్తాను. కొరత లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇచ్చాను కదా, మళ్ళీ రానుకోవద్దు. ప్రతి 4 రోజులకు ఒకసారి చూస్తాను. ఇక్కడ వచ్చి చూసి అందరికీ వస్తున్నాయా దాన్ని కూడా నేను వెరిఫై చేసుకుంటాను. ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే, కేవలం ఇక్కడ సప్లై కాదు, నేను రైతులు అడుగుతా ఉన్నా, ఏమయ్యా మందు షాపుకి వెళ్ళినావు, ఆ షాపులో స్టాక్ లేదని చెప్పినాడు. స్టాక్ లేదని ఎలా చెబుతాను? ఈయన వ్యవసాయ అధికారి సుధాకర్ గారు, ఈయన ఇంట్లో ఈయన అసిస్టెంట్ కూడా ఉన్నారు. అసిస్టెంట్ ఈయన ఒక అసిస్టెంట్ ఉన్నాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు. వీళ్ళు తీసుకోవాలి. మీరు తీసుకుని
ఒక పేపర్ తీసుకొని పలాని మంది షాపులో లేవని చెబుతున్నారు, నిజమా కాదా అని అడిగితే ఈయన బుక్తిలో ఉంటది ఆ మెడికల్ షాప్, ఆ మందుల షాప్ కి ఎన్ని బస్తాలు ప్రభుత్వం ఇచ్చింది అని లెక్క ఉంటది. ఆయన ఎన్ని అమ్ముతున్నారో లెక్క ఉంటుంది. ఎట్లా లెక్క తెలుస్తుంది? ఈ మిషన్ లో పంపేస్తారా? ఇది పంపిస్తే వెంటనే ఏ షాప్ లో అయినా సరే పంపించాల్సిందే కదా. షాప్ లో పంపిస్తున్నా సరే లెక్క కంప్యూటర్ వచ్చేస్తుంది. మీరు చేయాల్సింది ఒకటే, కంప్లైంట్ ఇవ్వాలి. అట్లా చెప్తే కంప్లైంట్ అంటా అన్నాడు, సార్ మేము సన్నాం సార్, మా మాట ఎవరు వింటారు సార్. మీరు పేపర్ మీద ఫిర్యాదు చేస్తే కదా మీరు సమ్మె తప్పేమో తెలిసేది. రైతు ఫిర్యాదు చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక చిన్న పేపర్ తీసుకుని నేను పలానా షాప్కి వెళ్ళానయ్యా, అక్కడ నా దగ్గర లేవు అంటున్నాడు అని ఇన్ని పెట్టినారు కదా, ఇన్ని కవరాలు పెట్టినారు కదా, ఇన్ని షాపులు కవరం పెట్టి నాకు విలువ ఇస్తానా లేదా చూడండి. దానికి టైం ఉంటుంది, ఉంటుంది. అవి వెంటనే తీసుకోవాల్సింది తీసుకోవాల్సిన చట్టం లేదు. నేను తినాలి. తీసుకుంటే బలవంతం చేసిన వచ్చారు మీరు ఎప్పుడు అడిగారు ఎప్పుడు వచ్చారు మీరు రైతుల శాఖ అన్ని ఎవరు అడిగారు మీరు వచ్చితే వచ్చినారు సార్ ఎప్పుడు అడిగారు సార్ నేను చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడిస్తాను. చేసి మీకు మీ బాధ నాకు తెలుస్తుంది, ఒకసారి వినాలి. మీరేం చేయాలి? పలాని షాపులు మీకు ఇక్కడ ఎంత పెట్టినాను రోజు అంతా అన్ని బస్తాలు కూడా షాపులో కూడా ఇచ్చినాం. ఎందుకు? ఒక దగ్గర మీకు కష్టం అవుతుంది, ఎక్కడికక్కడ ఇచ్చేవాడిని. రైతు సేవా కేంద్రాలకు కూడా పెట్టినాం, లారీలు వేసి పెట్టినాం. నేను చెప్పేది ఏంటంటే రైతు అయినా సరే దయచేసి ఫిర్యాదు చేయడం అలవాటు చేస్తుంది. పేపర్ మీద రాసి దాన్ని నాకు పంపండి, దాని తెలిసి ఉంటుంది, మా ఆఫీస్ పంపండి, వ్యవసాయ అధికారికి పంపండి, కలెక్టర్ పంపండి, సర్కార్ అన్ని రాసి పెడతాం. అవన్నీ చేస్తే ఇప్పుడు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అని మేము పట్టుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది. రైతు తన పార్టీగా తాను బాధపడితే ఎప్పుడు జరిగే అన్యాయం జరుగుతుంది అనిపిస్తే మాకు సమాచారం ఉండదు. నేను విజయవాడలో ఉన్నా, సోషల్ మీడియాలో రైతులు ఇలా ఇబ్బంది పడతా చూస్తాము. నిన్న ఊరికి వచ్చినాను. సరే ఈ రోజు ఒకసారి ఇక్కడ సెంటర్ ని చూసి మిగిలిన షాపుల్ని కూడా విజిట్ చేసి సమాచారాన్ని తీసుకుంటాను. ప్రతి 4 నుంచి రైలు వస్తుంది. ఈ రోజు ఎంత దొరికితే అంత తీసుకెళ్ళండి. 4 రోజులు వస్తే ర్యాకి 3 రోజులు వస్తే 4 రోజులు ఇస్తాను టైం. 4 రోజులకి మళ్ళీ రైలు దిగాలి, ఇక్కడ బస్తాలు నింపాలి. ఎవరు ఎన్ని అడిగితే ఎన్ని అన్ని ఇవ్వాలి. అర్థమైందా? మళ్ళీ 4 రోజులకి ఈ రోజు ఏమి మంగళవారం, మంగళవారం, శనివారానికి మళ్ళీ బస్తాలు ఇస్తాం. 4 రోజులు శుక్ర శని, శనివారం సాయంకాలానికి బస్తాలు నింపుతా. మళ్ళీ 4 రోజులకి మళ్ళీ బుధవారానికి, మళ్ళీ బస్తాలు పెడతా. దయచేసి మీరు అనవసరం ఎక్కువ తీసుకుపోవాలి. మీకు ఎక్కువ డబ్బులు పెట్టి ప్రాణం పుదీనా ఎక్కువ అవసరం నేను రైతులకు అందరికీ చేతులు జోడించి కొడతాను. ప్రాణం పుదీనా 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు. ఎవరైనా రూపాయి ఎక్కువ అడిగినా నాకు వచ్చి చెప్పండి, వాడు తోలు తీసేస్తాను. 1 రూపాయి కూడా ఇవ్వద్దు. 250 రూపాయలంటే 266 రూపాయలకు మీకు చేర్చిన బాధ్యత అది. ఆదోని నియోజకవర్గంలో ఎరువు సమస్య రాదు.
ఎట్టి పరిస్థితిలో రాదు. 4-5 రోజులకి బస్తాలు దిగితే నేను కూడా వస్తా. వచ్చి చూసి ఎవరికి చిట్టీలు చిట్టీలన్నీ చూసిన కొంచెం అందరికి ఇచ్చినారు, కొంచెం తక్కువ ఇచ్చినారు, ఇవన్నీ ఉన్నాయి. తక్కువ ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళు అవసరం తీసుకెళ్ళిపోతున్నారనే భయం వీళ్ళకందరికి. పొలాన్ని కట్టి ఎన్ని ఎకరాలు ఉన్నాయని బట్టి ఇస్తా ఉన్నారట, చెప్తా ఉన్నాడు. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది ఉంటుందని ఎవరైనా సరే బ్లాక్ మార్కెట్ లో తప్పనిసరిగా కొనాలంటున్నారు, ఎక్కువ ధర పెట్టి కొనమంటున్నారు. ఫిర్యాదు చేయాలా, చేస్తారా? ఫిర్యాదు చేస్తారా? ఫిర్యాదు చేయడం అంటే ఏంటి? ఒక నోట్తో చెప్పడం కాదు, రికార్డింగ్ చేయాలి, లేదా తెల్ల పేపర్ తీసుకుని రాయడం. ఇది చేస్తే మనం 10 మంది మీద చర్య తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. లేకపోతే నేను ఎవరి మీద చర్య తీసుకోవాలి? మీరు వచ్చి చెప్తా ఉన్నారు, ఎవరి మీద చర్య తీసుకోవాలి? మీరు రైతు సామాన్యులు కాదు. ఆరోగ్య వరకు ఏ రైతు కూడా యూరియా సమస్య లేకుండా, ఏ పొలానికి కూడా యూరియా తక్కువ పడకుండా చూసుకుంటారని మీకు అందరికీ చెబుతాను. ఉండాల్సిందిగా ఆరోగ్య రైతులందరికీ కూడా నేను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. ఉదాహరణకి హాస్పిటల్ పేరు మీద ఉంటే వాళ్ళే లిస్ట్ లో ఆఫీసర్లది నంబర్ తెలియవు, ఆఫీసర్ల నంబర్లు తెలియవు కదా. వాళ్ళ లిస్ట్ సచివాలయంలో ఎట్లా వచ్చింటారో విఆర్ఓ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, అగ్రికల్చర్ అంతా ఉద్యోగస్తులు రాసి పెట్టారు. ఆ ప్రకారం ఏడుకుంటున్నా ఎక్కడైనా వాళ్ళ నంబర్ మాకు నంబర్లు ఎక్కడ వస్తాయి, వాళ్ళు చేయడానికి నంబర్లు ఎక్కడ నుంచి వస్తాయి. మరి వాళ్ళు ఎక్కడ మాకు ఎక్కడ తెలుసు? అస్సలు దొరకదండి, ఉండరు లేదు. ఎవరో ఏం కదా, ఇంకా ఆఫీస్ ఎప్పుడు చూడ ఆ పులో ఉంటుంది. నాగేశం ఎవరు అంత నియోజకవర్గం